స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ నందూరి రవికుమార్ గారు. మరి సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. బాగున్నామ్మా నవీన? ఫైన్ సార్. సార్, గోల్డ్ ప్రీవియస్ చూసుకుంటే మనము బంగారం గురించి చాలా మాట్లాడుకున్నాం. అంటే రేట్ పెరుగుతూ ఉంటుంది, ఎలా లాభాలా నష్టాలా, ఎలా కొనుక్కోవాలి అని చెప్పేసి బాండ్స్ గురించి మాట్లాడుకున్నాం. అసలు చూసుకుంటే బంగారాన్ని ఎన్ని రకాలుగా అసలు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు? వండర్ఫుల్, వెరీ గుడ్. ఇప్పుడు బంగారం కొనుక్కోవటం అంటే మీరు అందరూ ఒకటే టైప్ అనుకుంటారు. కొనుక్కోవాలి, ఇంట్లో పెట్టుకోవాలి, కొనుక్కోవాలి, మరి ధరించాలి, ఇలాగే అనుకుంటారు. అలా కాకుండా బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది రకరకాలు. ఫస్ట్ ఫిజికల్ గోల్డ్ అంటే బంగారం కొనుక్కోవటం, ఒక షాప్కి వెళ్ళటం, మనకు కావాల్సిన వస్తువు కొనుక్కోవడం, లేకపోతే మనకు కావాల్సిన రూపంలో బంగారాన్ని కొనుక్కోవటం. రకరకాల రూపాల్లో బంగారం అమ్ముతారు. ఆ ఏ రూపాల్లో అమ్ముతారు? మనకు కావాల్సిన ఆర్నమెంటల్ రూపంలో బంగారం అమ్ముతారు, లేదంటే మనకు కావాల్సిన బిస్కెట్లు, డాలర్లు, ఈ రూపంలో మనకి ఎన్ని గ్రాములు కావాలంటే అన్ని గ్రాములు కొనుక్కోవటం. దట్ ఈస్ కాల్డ్ ఫిజికల్ గోల్డ్. ఆ భౌతికమైన బంగారం అనుకున్నాం. ఆ భౌతిక బంగారాన్ని కొనుక్కోవచ్చు. అది ఎందుకు కూడా దాన్ని ఇన్వెస్ట్మెంట్గా ఎందుకు పరిగణిస్తామంటే ఇవాళ ఒక రేటు ఉంటుంది, రేపు ఇంకో రేటు ఉంటుంది, సంవత్సరం తర్వాత ఇంకో రేటు ఉంటుంది. కాబట్టి రేట్లు అలా మారుతూ ఉంటాయి. కాబట్టి జనరల్గా బంగారానికి ఒకటే టెండెన్సీ లాంగ్ టర్మ్లో అంటే 2-3 ఇయర్స్లో ఒకటే టెండెన్సీ పెరగటమే. కాబట్టి అది ఇన్వెస్ట్మెంట్ కింద పరిగణిస్తాం. మనం పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నా కూడా దాన్ని బంగారానికి ఉన్న యూనిక్ వాల్యూ ఏమిటంటే అది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి రెండు రకాలుగా బెనిఫిట్. పెట్టుకున్నాం, హ్యాపీ ఫీల్ అయ్యాం, ఆనందపడ్డాం, సొసైటీలో ఒక గుర్తింపు పొందాం, గర్వపడ్డాం. ఓకే, అన్నీ ఆ వాటికి మనకి వాల్యూ, ఆ వాటిని మనం నిర్వచించలేము, అనిర్వచనీయములు. అవి మనకి ఇక్కడ ఎవరికి ఎంత ఆనందం పొందారు అన్నది మనం చెప్పలేం. కాబట్టి దాన్ని డబ్బు రూపంలో కాకుండా ఈ విధంగా ఆనందపడ్డాం. కాబట్టి అది ఫిజికల్ గోల్డ్లో ఆ విధంగా ఆనందాన్ని ఇస్తుంది. అది ఫిజికల్ గోల్డ్లో ఇన్హెరెంట్గా ఇన్వెస్ట్మెంట్ వాల్యూ కూడా ఉంది ఒకటి. ఇంకా నెంబర్ 2, ఇదే ఫిజికల్ గోల్డ్ని ఇవాళ పేపర్ గోల్డ్గా కొనుక్కోవచ్చు. పేపర్ గోల్డ్గా కొనుక్కోవచ్చు అంటే ఏంటి? సావరెన్ గోల్డ్ బాండ్స్. ఈ సావరెన్ గోల్డ్ బాండ్స్ అన్నీ పేపర్ రూపంలో ఉన్నాయి. ఈ పేపర్ని కూడా ఇప్పుడు డిమాట్ చేసేసి, అంతా యుగం అంతా మారిపోయింది కదా, అంతా డిజిటల్ వరల్డ్ కదా, అంతా ఎలక్ట్రానిక్ వరల్డ్ కదా, అంతా ఇన్విజిబుల్ వరల్డ్, కనిపించని ప్రపంచంలో. సో ఆ ప్రపంచంలో ఉన్నాం కాబట్టి దీన్ని కూడా ఆ విధంగా కొనుక్కోవచ్చు. ఆ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. ప్రతి వాళ్ళు ఇప్పుడు అమ్ముతున్నారు. పోస్ట్ ఆఫీస్ దగ్గర నుంచి బ్యాంక్స్ అన్నీ కూడా, నా ఎన్బిఎఫ్సిస్ కూడా ఈ సవరెన్ గోల్డ్ బాండ్స్ని అమ్ముతున్నారు. సో ఈ గోల్డ్ బాండ్స్ని ఇన్వెస్ట్ చేసి పేపర్ గోల్డ్ కొనుక్కోవచ్చు. ఈ తర్వాత గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అలా కంటిన్యూస్ బేసిస్లో, అంటే సావరెన్ గోల్డ్ పేపర్ అయితే మనకి ఒక పర్టికులర్ పీరియడ్కి వస్తుంది. అదే కనుక మ్యూచువల్ ఫండ్ అయితే ఏ రోజు కావాలంటే ఆ రోజు కొనుక్కోవచ్చు. అది కంటిన్యూస్ పీరియడ్లో ఓపెన్ ఎండెడ్ స్కీమ్స్ ఉంటాయి, క్లోజ్ ఎండెడ్, ఓపెన్ ఎండెడ్ స్కీమ్స్ ఉంటాయి. అందులో మనం కంటిన్యూస్ పీరియడ్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు గోల్డ్ ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేయచ్చు. ఇది రెండో టైప్. మూడో టైప్ రాదు. ఇంకా నాలుగో టైపు స్టాక్ మార్కెట్లు, నిఫ్టీ, బీస్ అని గోల్డ్ది ఉంటాయి. అవి కొనుక్కోవచ్చు. ఎన్ని యూనిట్లు కావాలంటే అన్ని యూనిట్లు కొనుక్కోవచ్చు. అది కూడా అగైన్ గోల్డ్ రేట్ తోటి ఇంక్లూడ్ అయినట్టు ఉంటుంది. ఇంకా ఐదోది అందరికీ ట్రెడిషనల్గా తెలిసింది, ఏ గోల్డ్ షాప్కి వెళ్ళినా ఒకప్పుడు ఓన్లీ బ్రాండెడ్ గోల్డ్ షాప్స్ వాళ్ళు మాత్రమే, అంటే టాటా వాళ్ళు, తర్వాత మెల్లగా మిగతా వాళ్ళంతా కూడా దానిలోకి వచ్చేసారు. ఇప్పుడు ఏ గోల్డ్ షాప్కి వెళ్ళినా 11 months కట్టండి, 1 month మేము 1 month ఏంటి స్కీమ్సే కదా సార్ మీరు చెప్పేది? అంటే వాడు ఏమంటున్నారు దాన్ని 1 month మేము ఇస్తాము, రిటర్న్ ఇస్తున్నాము అంటున్నారు. ప్లస్ దీనికి కపుల్డ్గా ఇలా చేరినందుకు మీకు మేకింగ్ ఛార్జెస్ 25% ఆఫ్. మీకు లాస్ ఏదైతే లాస్ ఉంటుందో, లాస్ అంటే ఏంటి, చేసినప్పుడు కన్వర్ట్ చేసి మీకు గోల్డ్ ఆర్నమెంట్ చేస్తారు కదా, ఆ లాస్లో 50% ఆఫ్. ఈ విధమైన స్కీమ్స్. లేకపోతే మనకి ఇంకా 1.5 months ఇచ్చేస్తాం. 1 month కొంతమంది అయితే, ఇంకోటి కొంతమంది 1.5 months ఇస్తాం అని చెప్పి రకరకాలైన స్కీమ్స్ తోటి ఈ గోల్డ్ షాప్స్ వాళ్ళు కూడా అందరూ వస్తున్నారు. కాబట్టి గోల్డ్ షాప్స్ వాళ్ళు కూడా ఇలాంటివన్నీ స్కీమ్స్ ఇంట్రొడ్యూస్ చేశారు. కాబట్టి అది ఇంకొక టైప్. అది అదంటే ఒక రకంగా ఆర్గనైజ్డ్ మార్కెట్ అది కూడా. కానీ అందులో ఏంటంటే బైండింగ్ ఏంటంటే, అందులో మనకి 1 year తర్వాత, అంటే 11 months తర్వాత వాళ్ళ దగ్గరే మనం కొనుక్కోవాలి. ఈ వాల్యూ 11 months ప్లస్ 1 month వాళ్ళు వేసి 12 months తర్వాత మనకి ఇస్తారు.
ఈ వాల్యూ. కానీ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మాత్రం మనం కొంచెం జాగ్రత్తగా చూడాలి. అనామకుల దగ్గర మనం పెట్టకూడదు. మనం అనుకున్నట్టుగా ప్రతిసారి ఏదో మలబార్ గోల్డ్, పాపులర్ బ్రాండ్స్ ఇవన్నీ, Yes. ఏవైతే జిఆర్టీ పాపులర్ బ్రాండ్, ఓకే, తర్వాత మన రిలయన్స్ వాళ్ళది పాపులర్ బ్రాండ్, అండ్ తనిష్క్ ఎలాగో అందరికీ తెలుసు. అలాంటి పాపులర్ బ్రాండ్స్ చాలా రోజుల నుంచి ఉన్నటువంటి లోకల్ షాప్స్ ఉంటాయి. చాలా రోజుల నుంచి పి అవును. సత్యనారాయణ ఇలా Yes, yes. వీళ్ళంతా ఉన్నారు కదా, కృష్ణా జ్యువెలర్స్, లేకపోతే ఇంకా మనకి హైదరాబాద్లో ఇవన్నీ లోకల్ పాపులర్ హైదరాబాద్ చిన్న బ్రాండ్ కదా. కొంచెం ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు. ఇప్పుడు Yes. శ్రీకృష్ణ జ్యువెలర్స్, శ్రీకృష్ణ శ్రీకృష్ణ. జ్యువెలర్స్, శ్రీ జ్యువెలర్స్, అలాంటి వాళ్ళందరి దగ్గర కూడా ఈ స్కీమ్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు కొంతవరకు సేఫ్టీగానే. మనం ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాదు కాబట్టి, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఒక 1 ఇయర్లో మనము మళ్ళీ తెచ్చేసుకుంటాము, మనకు కావాల్సిన గోల్డ్ కాబట్టి ఇది అట్రాక్టివ్గానే లోడెడ్గా చక్కగా స్కీమ్ కనిపిస్తుంది. Yes. ఎందుకంటే మనకి కూడా విన్ విన్ సిచ్యువేషన్. మనం 10,000 కడుతున్నాము, 11 నెలలు కట్టాము, 1,10,000 కట్టాము, 10,000 వడ్డీ వచ్చేసింది, Yes. 1,20,000 వర్త్ వస్తున్నాయి. ప్లస్ ఈ మేకింగ్ ఛార్జెస్ వీటిలో వాటిలో కూడా కొంచెం కన్సెషన్ ఇస్తున్నాడు. సో మన పిల్ల బర్త్డేకి మనం అలా ప్లాన్ చేసుకుని ఆ విధంగా కొనుక్కోవచ్చు. అది ఇంకొక టైప్. సో ఇవన్నీ పోయిన తర్వాత ఇంకా ఓవర్ అండ్ అబౌవ్ దీస్ స్కీమ్స్ అంటే ఈ ట్రెడిషనల్ స్కీమ్స్ అన్నీ పోయిన తర్వాత ఇప్పుడు ఇందాక మనం చెప్పి ఎలక్ట్రానిక్ ట్రేడెడ్ ఫండ్స్, వాటిల్లో కూడా మనం పెట్టుకోవచ్చు. అవి కూడా స్టాక్ మార్కెట్ రిలేటెడ్. అందులో కూడా మనకి వెంటనే క్విక్గా, Yes. అదైతే ప్యూర్లీ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే ఓన్లీ మానిటరీ ట్రాన్సాక్షన్స్ కింద దాన్ని పరిగణించాలి. ఈ మిగతా 4 కూడా కొంచెం లింక్డ్గా మనకి సెంటిమెంటు, దీనిలో ఆ షాప్లో కొనుక్కుంటారు, కొంతమంది Yes. అదే షాప్లో కొనుక్కుంటారు. రెగ్యులర్ కస్టమర్స్ అక్కడికే వాళ్ళకి ఒక నమ్మకం. Yes. ఎందుకని అక్కడ మనకి కలిసి వచ్చింది కలిసి వస్తుంది. బాగుంటుంది. అలాగా ఆ భావాలు అవన్నీ కూడా వాటికే ఉంటాయి, ఫిజికల్ గోల్డ్కే ఉంటాయి, వీటికి ఉండవు. కాబట్టి ఈ విధమైనటువంటి గోల్డ్ అయినా సరే ఈ టైపు 5 టైప్స్ ఆఫ్ మనం అంటే సేవింగ్స్ ఇన్ గోల్డ్ గోల్డ్. ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ In గోల్డ్. gold. సేవింగ్స్ అనొచ్చు, ఇన్వెస్ట్మెంట్ అనొచ్చు. కాబట్టి ఇలా ఈ రకమైనటువంటి 5 టైప్స్ ఉన్నాయి. అండ్ అసలు గోల్డ్లో ఎంత ఇన్వెస్ట్ చేయాలి అనేది కూడా మనం అంటే రిపీటెడ్గా చెప్పుకుంటాం. కాబట్టి వీ షుడ్ నాట్, అంటే జనరల్గా Yes. మన బాస్కెట్ని బట్టి 10%, ఇవన్నీ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి, హై టాప్ ఎండ్ Yes. వాళ్ళకి మనీ వాల్యూ లేదు. ఎంతైనా పెట్టచ్చు, ఎంతైనా తీసేయచ్చు, తీసుకోవచ్చు. ఎంతైనా సంపాదించగలరు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఈ మనీ వాల్యూ లేదు. మనీ వాల్యూ ఉన్న వాళ్ళ గురించే మనం మాట్లాడుకుంటున్నాం. Yes. 100,000 కోట్లు ఉన్నవాడికి ఏముంది, అందువల్ల వాళ్ళ గురించి మన వద్దు. మనంతా బిలో 100 Below. కోట్లు, బిలో కామన్ మ్యాన్ కాన్సెప్ట్లో మనం వెళ్తే, ఈ మనీ వాల్యూ ఉన్నవాళ్ళు మాత్రం 10% కంటే దీనిలో ఇన్వెస్ట్ చేయకూడదు. ఎందుకంటే ఈల్డ్ తక్కువ కాబట్టి, ఈల్డ్ తక్కువ ఎక్కువ వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ వేరే ఉన్నాయి కదా, వాటిల్లో మనం పెట్టుకుంటే అలాంటివి. అందుకే అంటుంటారు బంగారం లాంటి పెట్టుబడి పెట్టారు. అవును. బంగారం కాదు అది. బంగారం బంగారం లాంటి పెట్టుబడి అంటే ఈ పెట్టుబడి ఎప్పుడు అలా 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 పెరుగుతూ ఉంటుంది. కాబట్టి బంగారం ఎలా పెరుగుతుందో ఈ పెట్టుబడి కూడా అలా, మన పెట్టిన పెట్టుబడికి రిటర్న్స్ అలా పెరుగుతూ ఉంటాయి. Yes. మనం పెట్టింది అలా పెరుగుతూనే ఉంటాయి. అంటే బంగారం లాంటి పెట్టుబడి పెట్టామంటారు అనమాట. అంతే, బంగారం లాంటి పిల్లాడి కన్నాం అంటారా. Yes. అంటే వాడు చక్కగా సెటిల్ అయ్యాడు, అవును. చక్కగా వాడికి మంచి దీనిలో జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాలు ఉన్నాయి అనుకున్నప్పుడు బంగారం లాంటి పిల్లాడి కన్నాం అన్నమాట. అలాగా అంటే చక్కటి స్కోర్ కార్డు తెచ్చినప్పుడు 98%, 97% వీడి పెద్ద ఏదో అవుతాడని చెప్పి వాడి మీద బ్లెస్సింగ్స్ని ఈ విధంగా పూడుస్తారు. కాబట్టి బంగారంలో పెట్టుబడులు ఇన్ని 5 రకాలుగా పెట్టుబడులు ఉన్నాయి. పెట్టుబడిని పరిమితిలో కొనుక్కుని మనకు ఉన్నటువంటి బాస్కెట్లో ఇది ఒక 10%లా ఉండేలా చూసుకుంటూ, మిగతా 90%ని వేరియస్ ఫామ్స్లో రియల్ ఎస్టేట్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, షేర్స్ కానీ, ఈక్విటీ కానీ ఏదైనా మనం పెట్టుకుంటే మొత్తం ఓవరాల్డ్గా ఈల్డ్ ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువ ఉండాలి. Yes. ఇన్ఫ్లేషన్ కంటే తక్కువ ఉందంటే మన రూపాయికి మనము 100 రూపాయలని 99, 90, 97 చేసిన వాళ్ళు అవుతాం. అవును. ఎప్పుడైనా ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువ ఉందంటే 100 రూపాయలు 105, 110 చేసిన వాళ్ళు అవుతాం. సో అది మన కాన్సెప్ట్. అంటే ఏంటంటే ఒక ఫైనాన్షియల్ దీనిలో చూసుకోవాలంటే ఓన్లీ ట్రూలీ ఫైనాన్షియల్ మీనింగ్ చూసుకుంటే ఇన్ఫ్లేషన్ కంటే మన రిటర్న్స్ ఎక్కువ ఉండాలి. అలా రిటర్న్స్ ఉండాలంటే ఒక్క బంగారమే కాకుండా అన్నిట్లోనూ మనం ఇన్వెస్ట్ చేయాలి. చేస్తే ఆటోమేటిక్గా టోటల్ ఈల్డ్ మనకి అరౌండ్ 15 to 20% వస్తే మనం చాలా చాలా అదృష్టవంతులం. Yes. మనం చాలా చక్కటిగా ప్రగతి పదంలో త్వరితగతిన మనకు కావాల్సిన స్టేజ్కి రీచ్ అవ్వడానికి ఎంత ఎర్లీగా మనం లైఫ్లో సెటిల్ అయిపోతే అంత హ్యాపీగా ఉండొచ్చు కదా. Yes. అదేగా ప్లాన్. అందువల్ల ఆ ప్లాన్లో భాగంగా ఒక 10% వరకు మన బంగారంలో ప్రతి వాళ్ళు ఈ 5 రకాలు Yes. ఇన్వెస్ట్ చేయొచ్చు.
అండ్ లాస్ట్ మనం ఏమనుకున్నాం, ఫిజికల్ గోల్డ్ కాకుండా Physical. మిగతా గోల్డ్ అన్నీ కూడా సేఫ్ అండ్ సేఫెస్ట్ ఎస్ ఆ విధంగా మోడల్స్. ఈ సేఫెస్ట్ మోడల్లో మనకి తక్కువ ఖర్చుతోటి మనం దాన్ని లిక్విడేట్ చేసి వెంటనే డబ్బు తెచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, నమస్తే. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.